హాయ్ హలో అండి. ఇవాళ మీకు మనము ఏఎంసీ 20లో ఇది వచ్చేసి 2.5 లీటర్స్ డయామీటర్ వచ్చేసి ఇది 20లో అంటారు. మనకేంటంటే ఈ యూనిట్లో మనము ఏదైనా కొంచెం క్వాంటిటీ చేసుకోవచ్చు. ఇవాళ ఎప్పుడు మనం అన్ని రెసిపీ చేస్తూ ఉంటాము, బట్ మనం ఇవాళ ఏంటంటే మనం రైస్ దాల్ సపరేట్ చేస్తుంటాం. ఇప్పుడు వచ్చేసి మనము రైస్ చేస్తున్నాం. రైస్ అనేది ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను, హాఫ్ కప్పు దాల్ తీసుకున్నాను, ఒక ఎండుమిర్చి 2, గ్రీన్ చిల్లీ 2, ఎల్లిపాయి, ఆనియన్ హాఫ్, ప్లస్ కొంచెము 1 కప్పు రైసు, హాఫ్ కప్ వచ్చేసి దాల్ అండి. ఇది సోక్ చేసి పెట్టుకోవాలి, నానబెట్టాలి. కొద్దిసేపు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ మనం ఎప్పుడన్నా హడావుడి ఉన్నామనుకోండి, ఎక్కడన్నా బయటికి పోయి ఫంక్షన్స్కి అలా వెళ్ళొచ్చినప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలన్నా నానబెట్టకపోయినా పర్వాలేదండి. మన ఏఎంసీలో చాలా ఫాస్ట్గా అవుతుంది. సెక్విక్ లిడ్ పెట్టామనుకోండి, వితిన్ 2-3 మినిట్స్లోనే మనకి దాల్ అండ్ రైస్ అవుతుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనము 1 కప్పు రైసు, హాఫ్ కప్పు దాల్ తీసుకున్నాను. కొంచెం చింతపండు రసం అండి, మనకు ఆ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఒక 2 టమోటోస్ తీసుకున్నాను, ఒక ఆనియను, ఒక గ్రీన్ చిల్లీ వచ్చేసి 2, ప్లస్ ఎల్లిపాయ ఒక 4 రెబ్బలు, తర్వాత ఎండుమిర్చి 2, కొత్తిమీర, మనకు కావలసిన ఉప్పు, పసుపు, కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఇంగువ వేసుకోవచ్చు. నేను ఇదంతా కూడా వితౌట్ ఆయిల్ తోటి చూపిస్తున్నాను. ఆయిల్ కూడా కావాలంటే లైట్గా పోపు వేసుకోవచ్చు, బట్ కానీ నేను ఇవాళ ఆయిల్ లేకుండానే చూపిస్తున్నాను. దీనికి తగ్గట్టు రెసిపీస్ చాలా ఈజీ అండి. మనం ఏంటంటే వింటర్లో కానీ కొంచెము హడావుడిగా ఉన్నప్పుడు లేట్ అవుతుంది, కొంచెం ఏదైనా ఫాస్ట్గా చేసుకోవాలా అన్నప్పుడు మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 20లో స్టవ్ మీద పెట్టున్నామండి. ఈ 20లో వచ్చేసి ఫ్లేమ్ వెలిగిస్తున్నాను. ఫ్లేమ్ వెలిగించిన తర్వాత ఫ్రీ హీట్ కంప్లీట్ అయిందండి. రెడ్ కలర్ ఇక్కడ ఫ్రీ హీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి దీంట్లో మనం ఏంటంటే స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. జీలకర్ర, పొట్టి జీలకర్ర వేసాము. తర్వాత మొత్తం రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఎల్లిపాయ, ఉల్లిపాయ అన్నీ వేసేసి లైట్గా జస్ట్ లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 60 వరకు వచ్చిందండి రెడ్ అన్నప్పుడు మనకి ఫ్రై అయిపోయి ఉంటుంది. ఫ్రై అయింది కాబట్టి జస్ట్ మీకు కలిపి చూపిస్తున్నాను. ఏమీ స్టిక్ అవ్వదనమాట. ఏఎంసీ కాబట్టి మనకి ఏంటంటే ఆయిల్ లేకపోయినా సరే ఈజీగా మనకి ఫ్రై అవుతుంది. ఇందులో వచ్చేసి కొంచెం మనం టమోటా యాడ్ చేద్దాము. కొత్తిమీర, కొద్దిసేపు అవి మనము అంటే స్టీమ్ అవ్వనిద్దాము. స్టీమ్ అంటే కొంచెం మూత పెట్టేసామనుకోండి సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్గా అయిన తర్వాత టమోటా మనం ఏంటంటే రసంలో స్మాష్ అయితే ఎలా ఉంటుందో అలా అవుతుంది. 80 వరకు రాగానే కుక్ అయిపోయి ఉంటుందండి టమోటా అంతా. కుక్ అయిపోయిన తర్వాత మనం కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కాస్త పసుపు కలర్ కోసము, హెల్త్కి కూడా మంచిది. ప్లస్ మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెము గరం మసాలా పొడి, కొంచెం ధనియా పొడి, ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకొని ఇవి అన్నీ యాడ్ చేసాము. ఇప్పుడు రైసు ప్లస్ పప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. - 1:2 వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము సెక్విక్ లిడ్ పెడుతున్నాము. సెక్విక్ లిడ్ పెట్టి 2 మినిట్స్ కుక్ చేద్దాం. ఆడియో దమ్ము మనకేంటంటే 2 టైం సెట్ చేసుకోవాలండి. అందరూ ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ ఇలా నొక్కామనుకోండి, లాంగ్ ప్రెస్ ఇవ్వాలి. లాంగ్ ప్రెస్ ఇస్తే మనకి ఆన్ అవుతుంది, సాఫ్ట్ వస్తుంది, టర్బో వస్తుంది. తర్వాత మనము ప్లస్ నొక్కామంటే 10 మినిట్స్ వస్తుంది. మైనస్ చేసినప్పుడు 2 మినిట్స్ పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ అలా వదిలేస్తేనే మనకు సాంబార్ రైస్ అవుతుంది. దాంట్లో మనం ఇంకా కొంచెం ఏంటంటే ఎలా కుక్ అవుతుంది ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇలా స్టీమ్ వస్తుందండి. 1 మినిట్ అయిపోయింది.
ఇంకా 1 మినిట్ అనేది మనకు కుక్ అవ్వాలి. ఇప్పుడు మైనస్ చూపిస్తుంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ ఇస్తే మనకు ఆ హీట్ ఎక్కువైంది అనేది చెప్తుంది అనమాట. ఆడియో దమ్ అనేది చాలా బాగా వాడచ్చు. ఏంటంటే జస్ట్ ఒక్కసారి మనము అబ్జర్వేషన్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది, సెట్ చేసుకుంటే. చూడండి 0-0 అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు. మనం ఫ్లేమ్ బంద్ చేసేయాలి. బంద్ చేసిన తర్వాత ఆడియో దమ్ లాంగ్ ప్రెస్ ఇచ్చి తీసేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే టర్బోలో వచ్చేసింది. ఆడియో దమ్ పెట్టినప్పుడు 2 మినిట్స్ అనేది టైం సెట్ చేసుకోవాలి. లిడ్ పెట్టినప్పుడు టర్బోలో లాస్ట్కి వస్తేనే మనకు కుక్ అయిపోయింది అనేది తెలుస్తుంది. బట్ ఇట్లా స్టీమ్ వస్తుంది కాబట్టి చూస్తాము, కానీ ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసామనుకోండి ఈ స్టీమ్ అనేది మనకి లాక్ ఓపెన్ అవ్వదు. కాబట్టి మనకు ఇది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత టర్బోలోంచి సాఫ్ట్కి వచ్చిన తర్వాత లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకు కంప్లీట్ రెడ్ బ్యాక్ వచ్చిందండి సాఫ్ట్ వర్క్. ఇలా ఒకసారి ప్రెస్ చేసి చూడాలి. స్టీమ్ రానప్పుడు మనము ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేటప్పుడు అలా తీసేసేయాలి. తీసేసిన తర్వాత మనము ఈవెన్గా కుక్ అయిపోయింది. కాకపోతే రసము అన్నప్పుడు కొంచెం మనం రసం అనేదానికి వాటర్ ఉండాలి కాబట్టి ఇప్పుడు దాన్ని ఏంటంటే మనం మళ్ళీ ఫ్లేమ్ వెలిగించేసి కొంచెము చింతపండు రసం పోస్తున్నాను. కాస్త ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మనకేంటంటే ఆ పులుపు అంతా రైస్లో కలవాలా. ఒక్కసారి ఆ చింతపండు రసం పోసాం కాబట్టి ఒక 1 మినిట్ అనేది కుక్ అవ్వనిద్దాం. 1 మినిట్ అంటే ఏం లేదండి, టైం సెట్ చేసుకొని అవసరం లేదు. ఈ రెడ్ కలర్ ఉంది కదా 60 వరకు వస్తే సరిపోతుంది అనమాట. 60 వరకు వచ్చేంత వరకు హీట్ చేద్దాం. 60 వరకు అట్లా మనము ఒక్కసారి చింతపండు రసం పోసాం కాబట్టి కుక్ చేశాను. ఇప్పుడు చింతపండు రసం పోసాను. మనకు 60 వరకు కుక్ అవ్వాలన్నాను కదా, కుక్ అవుతుంది. కుక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా మనకేందంటే అంతా రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చూడొచ్చు. ఇలా ఈజీగా రసం రైస్ అనేది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ఇలాంటి రెసిపీని తయారు చేసి టేస్ట్ చేసి తర్వాత కింద కామెంట్ చేయండి. చాలా ఈజీగా 2-3 మినిట్స్లో మనం ఏ రెసిపీస్ అన్నా చేసుకోవాలంటే మనకు ఏఎంసీ కుక్వేరే ఉండాలి. ఏఎంసీ కుక్వేర్లోనే అవుతేనే మనకు ఇంత ఫాస్ట్గా అవుతుంది రైస్ అనేది కానీ ఏదైనా కూడా రెసిపీ. ఇలాంటివన్నీ కూడా సెక్విక్ లిడ్తోనే మనకి ఫాస్ట్ అవుతుందండి. మన ఏఎంసీలో చాలా రెసిపీస్ చాలా టేస్టీగా హెల్తీగా కూడా తీసుకోవచ్చు. వాల్యూస్ లాస్ అవ్వకుండా టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీ తయారు చేస్తారని అనుకుంటున్నాను. ఇలా మంచి రెసిపీస్ అనేది మీరు కూడా చేసి ఇంకా ఏమైనా రెసిపీస్ ఉంటే చాలా చేసి చూపిస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.